ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ అనుబంధ సంఘం స్వతంత్ర సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె 6వ రోజు కొనసాగుతోంది. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్స్ పరిష్కారానికై సోమవారం ఉదయం కాకినాడలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ బైక్ ర్యాలీలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ హీనమైన పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్స్ పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని, కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ప్రత్యామ్నాయ పనులు చేపడితే అడ్డగిస్తామని, ప్రత్యేక పనులకు నిధులు కేటాయించే కన్నా బకాయి జీతాలు తక్షణమే చెల్లించాలని, అందుకే కాకినాడలో ఉన్న అన్ని సర్కిల్స్ లో ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహించామని, ఈ బైక్ ర్యాలీ కారణంగా సెంటర్ నుండి ప్రారంభమై జీబీటీ రోడ్, కొండేపాలెం, భానుగుడి సెంటర్, టూ టౌన్, మెయిన్ రోడ్, జగన్నాథపురం, సినిమా రోడ్, వినాయక కేఫ్ సెంటర్ మీదుగా భానుగుడి సెంటర్ చేరుకుని బైకులతో మానవహారం చేశామని ప్రసాద్ అన్నారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడి చేసి అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు మంజూరు చేయాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, వస్త్ర కార్యాలయం వద్ద మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని, డిమాండ్లు అమలు చేయాలని నినాదాలు చేశారని ప్రసాద్ అన్నారు. ఈ సమ్మెకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇకనైనా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ప్రజాప్రతినిధులు మాట్లాడాలని, రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వారికి జీతాలు పెంచి వారిని ఆదుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో 14 సర్కిల్ ప్రతినిధులు జనపల్లి అప్పన్న, లక్ష్మణ్ కుమార్, సింహాచలం, చక్రవర్తి, రాజు, వడ్డీ పోలమ్మ, ఇందిరా, సుబ్బారావు, నగేష్, గంటా నాగేశ్వరరావు, ములికి సత్యనారాయణ, నైట్ శానిటేషన్ కటారి సత్యనారాయణ, ఈ సమ్మెకు పర్మనెంట్ ఎంప్లాయీస్ తరపున బంగారు రాజేష్ కమిటీ ప్రతినిధులు మద్దతు తెలియజేశారు. సంక్రాంతి లోపు మా యొక్క మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈ సమ్మెను మరింత తీవ్రతర ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిరసనగా మేము ఇవాళ కమిషనర్ గారు చెప్తా ఉన్నారు, ప్రత్యామ్నాయ పనులు చేపిస్తామని చెప్పేసి ప్రెస్ మీట్లు కూడా ఇస్తా ఉన్నారు. కమిషనర్ గారికి మేమందరూ ఒకటే చెప్తున్నాం, అయ్యా 5 ఏళ్లకు వచ్చే ప్రజాప్రతినిధులు మీరు అండగా ఉంటారా? ఈ మున్సిపల్ కార్మిక సంఘంలో మొత్తం దాదాపుగా 600 మంది పైగా నిత్యం మా సర్వీస్ అయ్యే వరకు పనులు చేస్తున్నా మాకు మద్దతుగా ఉంటారా? ఆలోచన చేయండి అని చెప్పేసి కోరుతూ ఇవాళ ప్రత్యామ్నాయ పనులు ఆపడానికి ఇవాళ బైక్ ర్యాలీ కూడా ఉదయం 6 గంటల నుంచి 7 గంటలు కూడా ప్రదర్శన చేయడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి మాట్లాడి నోరు విప్పి మా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారానికి మీరు కూడా స్పందించండి అని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ తరఫున మీకు